ఈ వీడియోలో బ్లూమ్స్ టాక్సానమీని రివైజ్ చేశారు. ఆ రివైజ్డ్ టాక్సానమీ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బ్లూమ్స్ టాక్సానమీ అనేది లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్‌ని వర్గీకరించే ఒక పద్ధతి. దీన్ని 1956లో బెంజమిన్ బ్లూమ్స్ అనే ఆయన తయారు చేశారు. అయితే దాన్ని ఇప్పుడు 2001లో మళ్ళీ రీఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఈ పాత బ్లూమ్స్ టాక్సానమీలో ఎక్కువగా నౌన్స్ ఉన్నాయి. ఇందులో థింకింగ్ ప్రాసెస్ అనేది స్పష్టంగా లేదు అనే కారణం చేత వాటన్నిటిని కూడా యాక్షన్ వెర్బ్స్ కింద మార్చారు. అందుకోసం దీన్ని రివైజ్ చేయాల్సొచ్చింది. 2001లో ఆండర్సన్ అండ్ క్రత్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు దీన్ని చేయడం జరిగింది. ఓల్డ్ బ్లూమ్స్ టాక్సానమీకి, న్యూ బ్లూమ్స్ టాక్సానమీకి ఉండేటటువంటి ఆ లక్ష్యాల వర్గీకరణ అనేది ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. ఓల్డ్ బ్లూమ్స్‌లో నాలెడ్జ్ అనేది ఉండేది. నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్ అండ్ ఎవాల్యూషన్ ఇవి ఉండేవి. సేమ్ మళ్ళీ అట్లాగే వచ్చాయి. తప్పితే కొద్దిగా మార్చారు. నాలెడ్జ్‌ని రిమెంబర్ అని మార్చారు. కాంప్రహెన్షన్‌ని అండర్‌స్టాండింగ్‌గా మార్చారు. అప్లికేషన్‌ని అప్లై అని మార్చారు. అనాలిసిస్‌ని అనలైజ్ అని మార్చారు. ఇక్కడ సింథసిస్ లేదు. దానికి బదులుగా క్రియేటివిటీ అనేది కొత్తది పెట్టారు. ఇవన్నీ కూడా వెర్బ్స్. ఇవన్నీ కూడా కొన్ని నౌన్స్ ఉన్నాయి ఇందులో. అందుకోసం వీటిని మార్చారు. లాస్ట్ ఫైనల్‌గా ఎవాల్యుయేషన్ అనేది ఉండేది. ఇది నౌను. ఎవాల్యుయేట్ వెర్బ్‌గా మార్చారు. ఇది కొత్త బ్లూమ్స్ టాక్సానమీలో వచ్చినటువంటి మార్పులు. అయితే వీటిలో అత్యధికమైనటువంటిది, ఉన్నతమైనటువంటి లెవెల్ ఏదంటే క్రియేట్ చేయడమే ఉన్నతమైనటువంటిది. యాక్చువల్‌గా ఇక్కడ ఒకదానికి పొందిగ్గా ఉంటదని దీని ప్రకారం ఇలా పెట్టాం. కానీ వాస్తవంలో ఈ అన్నిట్లో హైయెస్ట్ స్టెప్ ఏది అంటే హైయెస్ట్ లెవెల్ క్రియేట్. అంటే విద్యార్థి గుర్తుపెట్టుకోవడంతో మొదలుపెట్టి, అర్థం చేసుకొని, అప్లికేషన్ చేసి, అనాలిసిస్ చేసి, ఎవాల్యుయేట్ చేసిన తర్వాత తన ఓన్‌గా క్రియేట్ చేస్తాడు అనేది ఈ బెంజమిన్ బ్లూమ్స్‌లో కొత్తగా పెట్టినటువంటిది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఈ కొత్త రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో హైయెస్ట్ క్రియేట్ కాగా దాని తర్వాతే ఎవాల్యుయేట్, అనలైజ్, అప్లై, అండర్‌స్టాండ్, రిమెంబర్. సో, ఇది లీస్ట్ లెవెల్. ఈజియెస్ట్‌దనమాట. ఇది డిఫికల్ట్ లెవెల్, హైయెస్ట్ లెవెల్. అంటే ఇందులో అన్ని లక్ష్యాలు సాధించగలిగితే విద్యార్థి తన సొంతంగా ఏదైనా క్రియేట్ చేయగలడు అనేటటువంటి ఒక విధానం అయితే ఇందులో కనిపిస్తుంది. మొదటగా రిమెంబర్ గుర్తుకు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత అర్థం చేసుకుంటాడు. దాన్ని అప్లై చేస్తాడు. అప్లై చేసిన తర్వాత అనాలిసిస్ చేస్తాడు. సొంతంగా ఎవాల్యుయేట్ చేయగలుగుతాడు. ఫైనల్‌గా క్రియేట్ చేయగలుగుతాడు. ఇది స్టెప్స్. ఇది పిరమిడ్‌లో హైయెస్ట్ నుంచి లోయెస్ట్ లెవెల్ పిరమిడ్ ఇది. ఇది న్యూ టాక్సానమీలో ఉందే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓల్డ్‌దైతే ఇక్కడ చెప్పడం లేదు. న్యూలో రిమెంబర్ గుర్తుకు తెచ్చుకోవడం, రిమెంబరెన్స్. ఇందులో మీనింగ్ ఏంటంటే ఏవైనా ఫ్యాక్ట్స్‌ని రీకాల్ చేసుకోవడం లేదా రికగ్నైజ్ చేయడం. ఈ 2 కూడా ఇందులోనే ఉంటాయి. అందులో కొన్ని కీ వర్డ్స్ ఉంటాయి. ఇవి జస్ట్ లైక్ స్పష్టీకరణ లాంటివి. డిఫైన్ చేయడము, లిస్ట్ చేయడము, నేమ్ చెప్పడము, ఐడెంటిఫై చేయడము, రీకాల్ చేయడము. ఇవి ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి కీవర్డ్స్. ఉదాహరణకి ఇండియా క్యాపిటల్ ఏది అని అడిగితే న్యూ ఢిల్లీ అని చెప్పగలగడం. ఐడెంటిఫై చేయాలి లేదా రీకాల్ చేయగలగడం. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం దీనికి చెప్పొచ్చు. నెక్స్ట్ అండర్‌స్టాండింగ్. అండర్‌స్టాండింగ్‌లో అంటే అర్థం చేసుకోవడం. దీని అర్థం ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ ఐడియాస్. ఏదైనా ఒక విషయం తాలూకా భావనతల్ని సొంతంగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగడం. అందుకు సంబంధించిన కొన్ని స్పష్టీకరణలు. ఎలాంటివంటే ఎక్స్‌ప్లెయిన్, డిస్క్రైబ్, సమరైజ్, ఇంటర్ప్రెట్ వ్యాఖ్యానించడం, క్లాసిఫై చేయడం. ఉదాహరణకి ఎక్స్‌ప్లెయిన్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్‌ని వివరించుము. ఫైనల్లీ సమరైజ్ చేయగలగడం. ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత సమరైజ్ చేయగలగడం. లేదా ఒక కాన్సెప్ట్‌ని ఇంటర్ప్రెట్ చేయగలగడం, వ్యాఖ్యానించడం. డిస్క్రైబ్ చేయడం అంటే ఒక విషయాన్ని, ఒక చిత్రాన్ని వర్ణించగలగడం. లేదా ఒక పాఠ్యాంశాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలగడం. లేదా కొన్ని అంశాల్ని క్లాసిఫై చేయగలగడం. ఉదాహరణకి ఏబీసీడీలు, అంకీలు ఉన్నాయనుకోండి. అంకీలని క్లాసిఫై చేయగలగడం. ఏబీసీడీలని ఒక దగ్గర రాయాలని, అంకెలన్నీ ఒక దగ్గర రాయాలని. ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇది ఇందులో ఉండేటటువంటి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్‌ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సేమ్ ఇంతకు ముందుదే అప్లికేషన్ అని ఉండేది. అప్లై. ఇక్కడ అప్లికేషన్ అంటే వినియోగము అని ఉండేది తెలుగులో. ఇక్కడ ఉపయోగించడం లేదా అప్లై చేయడం. ఎలా అప్లై చేస్తాం? మీనింగ్
దీని అర్థం ఏంటంటే లెర్నెడ్ నాలెడ్జ్ను కొత్త పరిస్థితుల్లో ఉపయోగించుకోవడం, నేర్చుకున్న జ్ఞానాన్ని కొత్త పరిస్థితుల్లో ఉపయోగించడం లేదా అన్వయించడం, దీన్ని అప్లికేషన్ అంటాం. అయితే అప్లై అంటారు, కొత్త దీంట్లో అప్లై. ఇందులో వచ్చేటటువంటి పదాలు యూజ్ ఉపయోగించగలగడం, సాల్వ్ సాధించగలగడం, డెమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శించగలగడం, షో చూపించగలగడం, ఇంప్లిమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగడం, ఆచరించగలగడం. సో ఇవన్నీ కూడా అప్లైలో వచ్చేటటువంటి కొన్ని కీవర్డ్స్. దీనికి ఉదాహరణకి ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని క్వశ్చన్ ఇస్తే వాడు ఆ ఏరియాని కనుక్కోగలగడం, సాల్వ్ చేయగలగడం. సో ఇది దీని కిందకు వస్తుంది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే ఏది దేని కింద వస్తుందో కూడా మనం ఆలోచించి చెప్పగలగాలి. అప్పుడు ఇది దీని మీద మనకు పట్టు వస్తుంది. ఇంతకుముందే ఎవాల్యుయేషన్ అంటే ఒక నౌన్ ఫామ్లో ఉండేది, దీన్ని ఎవాల్యుయేట్గా మార్చారు. ఇంతకుముందు అప్లికేషన్, అప్లై, ఎవాల్యుయేషన్, ఎవాల్యుయేట్ అంటే మూల్యాంకనం చేయడం, ఇట్ ఇస్ ఎ వెర్బ్. మనం ఆన్సర్లో వెర్బ్గా ఉంది అంటే అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, నౌనా వెర్బా అని దాన్ని బట్టి కూడా. సో వెర్బ్ అంటే కొత్తది, న్యూ టాక్సానమీ. ఇప్పుడు మూల్యాంకనం మీనింగ్ ఏంటంటే జడ్జ్ బేస్డ్ ఆన్ క్రైటీరియా, అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి తీర్పు చెప్పగలగడం. ఉదాహరణకి ఇందులో కీవర్డ్స్ జడ్జ్ చేయడం, క్రిటిసైజ్ చేయగలగడం అంటే విమర్శించగలగడం, డిఫెండ్ చేయగలగడం అంటే వచ్చిన దాన్ని రక్షించగలగడం, అంటే ఏదైనా ఒక విషయంని తాను అనుకున్న దానికి స్టాండ్ అయి నిలబడగలగడం, రికమెండెడ్ దేనైనా ఒకదాన్ని ప్రపోజ్ చేయడం, ఇది అవుతుంది లేకపోతే ఇది చేయగలము, అలా ఎవాల్యుయేట్, ఇదంతా కూడా ఎవాల్యుయేషన్ కిందకి వస్తుంది. జస్టిఫై చేయగలగడం. సో ఇవన్నీ కూడా కీవర్డ్స్ కింద గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్కి వాజ్ అశోక ఏ గ్రేట్ కింగ్, అశోకుడు గొప్ప రాజా, హౌ, వై, ఎందుకు. సో ఇది ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నాడు అంటే ఇలా క్వశ్చనింగ్ చేయగలగాలి, అప్పుడు ఎవాల్యుయేషన్ అనేది ఇందులో వస్తుంది. ఇక ఫైనల్లీ క్రియేట్ అంటే సృష్టించడం. దీని అర్థం క్రియేట్ సంథింగ్ న్యూ, కొత్తదనాన్ని సృష్టించగలగడం. ఈరోజు సమాజం ఇంతటి ఉన్నత స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణమే ఈ క్రియేటర్సే లేకపోతే ఈ సొసైటీ ఇంతగా డెవలప్ కాదు. కాబట్టి క్రియేట్ అనేది హైయెస్ట్ లెవెల్. ఇప్పుడు ఇందులో కీవర్డ్స్ ఏంటంటే డిజైన్, డెవలప్, కంపోజ్, ఇన్వెంట్, కన్స్ట్రక్ట్, ఇవన్నీ కూడా క్రియేటర్స్ తాలూకా లక్షణాలే. కొత్త సాంగ్ కంపోజ్ చేయగలగడం, కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలగడం, కొత్త డిజైన్ చేయగలగడం, కొత్త ఇన్వెన్షన్ చేయగలగడం, కొత్తగా ఏదైనా నిర్మించగలగడం, ఇవన్నీ కూడా క్రియేటివిటీకి సంబంధించినవి. కాబట్టి దీని ఎగ్జాంపుల్ డిజైన్ ఏ వాటర్ కన్జర్వేషన్ ప్లాంట్, వాటర్ కన్జర్వేషన్ ప్లాంట్ని డిజైన్ చేయగలగడం. సో ఇవి క్రియేట్కి సంబంధించినటువంటి కొన్ని కీవర్డ్స్, దాని ఎక్స్ప్లెనేషన్స్. ఇక్కడ లెవెల్ యాక్షన్ వెర్బ్స్ ఎలా ఉన్నాయి ఒక సమ్మరైజ్ చేద్దాం. రిమెంబర్ అనేటటువంటిది లెవెల్ 1, లిస్ట్, రీకాల్, అందులో ఇంపార్టెంట్ యాక్షన్ వెర్బ్స్. అండర్స్టాండ్, ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్. అప్లై, యూజ్, సాల్వ్. అనలైజ్, కంపేర్, డిఫరెన్షియేట్. ఎవాల్యుయేట్, జడ్జ్, డిఫెండ్. క్రియేట్, డిజైన్, ఇన్వెంట్. ఇవన్నీ కూడా కొన్ని యాక్షన్ వెర్బ్స్ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. దాన్ని బట్టి మనం మిగతావి కూడా రీకాల్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. రిమెంబర్ అనేటటువంటి స్పష్టీకరణకి టెల్ మల్టిప్లికేషన్ టేబుల్, జస్ట్ మల్టిప్లికేషన్ టేబుల్ని రిమెంబర్ చేసుకోవడం, గుర్తు చేసుకోవడం. అదే అండర్స్టాండింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ మల్టిప్లికేషన్ టేబుల్ని ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం. 2 1 జా 2 ఎలా వచ్చింది, 2 5 జా 10 ఎలా వచ్చింది, 3 6 జా 18 ఎలా వచ్చింది, 6 + 6 + 6 3 6 యాడ్ చేస్తే 18 వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేయగలగడం, అప్లై చేయగలగడం. సాల్వ్ మల్టిప్లికేషన్ సమ్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మల్టిప్లికేషన్ ఇస్తే దాన్ని సాల్వ్ చేయగలిగితే దాన్ని అప్లికేషన్ నాలెడ్జ్. ఓన్లీ ఒకే దాని మీద అన్ని ఎగ్జాంపుల్స్. అనలైజ్, కంపేర్ మల్టిప్లికేషన్ మెథడ్స్. ఇప్పుడు మల్టిప్లికేషన్ అనేది ఎన్ని రకాలు చేయొచ్చు, 6 3 జా 18, 3 6 జా కూడా 18 చేయొచ్చు, డాట్స్ చేయొచ్చు, డాట్స్ బట్టి మల్టిప్లికేషన్ చేయొచ్చు. అలాగే ల్యాడర్ టేబుల్స్ గీయొచ్చు, ల్యాడర్ని బట్టి. అలాగే ఇంకా రకరకాలుగా మనం మల్టిప్లికేషన్ టేబుల్ని ఎలా తయారు చేయొచ్చు అనేది చేయగలిగితే, కంపేర్ చేయగలిగితే ఆ మెథడ్స్ని అనలైజ్ కింద చెప్పొచ్చు. ఫైనల్లీ ఎవాల్యుయేట్, విచ్ మెథడ్ ఈజ్ బెటర్, ఇందులో ఏది బెస్ట్ అనేది ఎవాల్యుయేట్ చేయగలగడం. ఏదైతే మనకి సింపుల్గా వస్తుంది, ఈజీగా గుర్తుంటుంది, ఇలా ఎవాల్యుయేట్ చేసుకోగలగడం. సో క్రియేట్, ప్రిపేర్ యువర్ ఓన్ మల్టిప్లికేషన్ గేమ్, ఒక మల్టిప్లికేషన్ టేబుల్ లేదా మల్టిప్లికేషన్ గేమ్ని క్రియేట్ చేయగలగడం. అలా క్రియేట్ చేస్తే
అప్పుడు అదని అంటే ఒక ఎగ్జాంపుల్‌లోనే ఈ ఆడిట్‌ని ఎలా కొత్తగా వచ్చినటువంటి ఆడిట్‌ని ఎలా చేయొచ్చు, ఎలా ఆ క్వెషన్ అర్థం చేసుకోవచ్చు అనే దానికి ఈ ఎగ్జాంపుల్‌తో వివరణ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ రూల్స్. ఇందులో రిమెంబర్ అనే దానికి లిస్ట్ ట్రాఫిక్ రూల్స్ సింబల్స్. ఏ సింబల్సో లిస్ట్ చెప్పగలగడం. రెడ్ సింబల్ చెయ్యి ఎత్తి ఆపడం ఇలా రకరకాల ట్రాఫిక్ సింబల్స్ ఉన్నాయి కదా! వాటిని లిస్ట్‌ని చెప్పగలగడం. ఎక్స్‌ప్లెయిన్ ఈచ్ సింబల్. అండర్‌స్టాండింగ్ అంటే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ ఈచ్ సింబల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలగడం. ఏ సింబల్ దేనికి ఉపయోగపడుతుందో చెప్తే అది అండర్‌స్టాండింగ్. అప్లై. ఫాలో సిగ్నల్ ఫాలో అవ్వడం. అప్లై చేయడం. అనలైజ్. కంపేర్ 2 రోడ్ సిట్యుయేషన్స్. 2 రకాలైనటువంటి రోడ్డు మార్గాల్లో ఎలా సిగ్నల్స్ వాడాలి అని కంపేర్ చేయగలిగితే దట్ ఈజ్ అనలైజ్. అంటే ఉదాహరణకి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు కుడివైపు రోడ్డు టీ ఆకారంలో తగిలితే ఎటువైపు సిగ్నల్ ఇవ్వాలి. ఇలాంటివి తెలుసుకోవడం. అలాగే ఒక ఎదురుగా ఒక సింబల్ ఉంది అంటే, ఆ సింబల్ దేనికి గుర్తు అని చెప్పగలగడం. అనలైజ్ చేయగలగడం. సో, ఇవన్నీ కూడా కంపేర్ 2 రోడ్ సిట్యుయేషన్స్ అనలైజ్ చేయడం. నెక్స్ట్ ఎవాల్యుయేట్. జడ్జ్ ట్రాఫిక్ వయలేషన్స్. ఎవరైనా వయలేట్ చేస్తే అది ఎందుకు వయలేట్ చేశాడో తప్పా కాదా అని జడ్జ్ చేయగలగడం. ఫైనల్లీ క్రియేట్. ప్రిపేర్ రోడ్ సేఫ్టీ పోస్టర్. ఒక రోడ్ సేఫ్టీ పోస్టర్‌ని ప్రిపేర్ చేయగలగడం, లేకపోతే రోడ్ సేఫ్టీ స్లోగన్స్ చెప్పగలగడం. ఇవన్నీ కూడా క్రియేట్ కిందకి వస్తాయి. ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌తో సేమ్ అవే టాక్సానమీలో ఉన్నటువంటి రివైజ్డ్ టాక్సానమీలో ఉన్నటువంటి లక్ష్యాల్ని వివరించడం జరిగింది. మరి టాక్సానమీ వలన ఎవరికి ఉపయోగం? ఇది ఎక్కువగా ఉపయోగపడేది టీచర్స్‌కి. ఎందుకంటే లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్వెషన్స్ ఫ్రేమ్ చేయడానికి, అసెస్మెంట్ కండక్ట్ చేయడానికి, ఇంప్రూవ్ హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. పిల్లల్లో హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అంటే క్రియేటివిటీని తీసుకురావడానికి, మెయిన్‌లీ స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్ ఇది జరపడానికి ఇందులో ఉన్నటువంటి లక్ష్యాలన్నీ కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. ఇది ఇంపార్టెన్స్. నెక్స్ట్ మా వీడియో మీకు విలువైంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ఇట్. థాంక్ యూ.